అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 16వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సుకన్య శ్యామాని ఎలాగైనా ఆ ఇంట్లో నుండి పంపించేయాలని కంకణం కట్టుకుని వాళ్ళ అమ్మని గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపేస్తుంది. బయట ఉన్న శ్యామ సుకన్య అలా చేసేసరికి భయంగా తన నిజంగా బయటకు గెంటేస్తారేమో అని అక్కడే మూలకి జారబడి కూర్చొని కళ్ళు మూసుకుంటూ తన పరిస్థితికి ఏం చేయాలో తెలియక అలానే ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ. లోపల జమునకి సుకన్య సిద్ధార్థ గురించి మొత్తం చెబుతుంది. జమున ఆశ్చర్యంగా, ఏంటి మీ బావ దానికి సైట్ కొడుతున్నాడా అని ఏదో అర్థమైనట్టు ఆలోచించుకుంటూ, ఇప్పుడు శ్యామాని బయటికి పంపించేస్తే ఈ ఇంటి పని వంట పని అంతా నేనే చేసుకోవాలి. ఇంటి పని అంతా గుర్తు చేసుకుంటూ అమ్మో ఈ పనులన్నీ నా వల్ల కాదే అనుకుంటూ ఎలాగైనా సుకన్య మనసే మార్చాలనుకుంటూ సుకన్యను చూస్తూ, అమ్మ సుకన్య, ఇప్పుడు దాని హాస్టల్లోకి వెళ్ళమంటే హాస్టల్ ఫీజు ఎంత అవుతుందో తెలుసా? అందుకే చెప్తున్నాను, నువ్వు ఆవేశపడకు. దాన్ని రేపు ఉదయం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. దానికి బయటికి పంపించేస్తే ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కసారి ఈ అమ్మ కోసం ఆలోచించు అంటుంది జమున. సుకన్య వాళ్ళమ్మ చెప్పే మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది. జమున కూడా ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి సుకన్య జమున వైపు చూస్తూ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వేం ఆలోచించినా పర్వాలేదు, అది మాత్రం నా గదిలో ఉండకూడదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది సుకన్య. జమున సుకన్య వైపు చూస్తూ, పైన చిన్న షెడ్డు ఉంది కదా, అందులో ఉండమంటే సరి, హాస్టల్ ఖర్చులు కలిసి వస్తాయి, అది నీ గదిలోకి అడుగు పెట్టమన్నా పెట్టదు అని జమున చెప్పేసరికి సుకన్యకి కూడా ఆ ఐడియా నచ్చుతుంది. వెంటనే వాళ్ళు తలుపు తీసి బయటికి వస్తూ అక్కడ మూలన కూర్చుని ఉన్న శ్యామాని శ్యామ అని కొంచెం గట్టిగా పిలుస్తుంది జమున. వెంటనే ఆ పిలుపుకి కంగారుగా పైకి లేచి, ఆ పెద్దమ్మ అని పరుగున జమున దగ్గరికి వచ్చి నిలబడుతుంది శ్యామ. జమున సుకన్య శ్యామను చూస్తూ, చూడు శ్యామ, పైన ఒక చిన్న గది ఉంది. అందులో మాకు సంబంధించిన పాత సామాను అన్నీ ఉంటాయి. అవి అన్నీ అటక మీద పెట్టేసి నువ్వు ఆ గదిలో ఉంటు. దాంట్లో ఫ్యాన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే పైన చుట్టూ చెట్లతో ఓ గాలి వీస్తూ ఉంటుంది అని చెప్పి ఫ్యాన్కి కరెంటు బిల్లు బొక్క అనుకుంటూ ఫ్యాన్ కూడా వెయ్యనివ్వకుండా ముందే ఫ్యాను లేదని చెప్పేస్తూ, వెళ్ళు పైన గదిని శుభ్రం చేసుకుని అందులోనే ఉండు అని అంటుంది జమున. శ్యామ జమున చెప్పిన దానికి భయపడుతూ, ఏంటి పెద్దమ్మా, నేను పైన గదిలో ఒక్కదానే ఉండాలా? అమ్మో నాకు భయం పెద్దమ్మా, నేను ఇలా హాల్లో పడుకుంటాను, మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను అని ప్రాధేయపడుతూ ఉంటుంది శ్యామ. సుకన్య శ్యామని కోపంగా చూస్తూ, అంటే ఏంటి, నా గదిలో నిన్ను ఉండనివ్వకుండా నిన్ను హాల్లో పడుకోబెడుతున్నామని మా నాన్న దృష్టిలో మమ్మల్ని చెడ్డదాన్ని చెయ్యాలని కదా నీ ప్లాను, అంతేనా? అందుకే హాల్లో పడుకుంటాను అంటున్నావు అని సుకన్య అనేసరికి శ్యామ తన నోటి మీద చేతులు వేసుకుని, అయ్యో అక్క, నేను అలా అనలేదు అని ఇంకా ఏమైనా మాట్లాడినా తననే తప్పు పడతారేమో అనుకుంటూ, సరే పెద్దమ్మ, నేను పైన గదిలోనే పడుకుంటాను, అక్కడే ఉంటాను. కానీ ఇప్పుడు అర్ధరాత్రి 11 గంటలు అవుతుంది కదా, ఉదయాన్నే లేచి అవి అన్నీ సర్దుకుని వెళ్తాను. ఈ ఒక్కరోజుకి నన్ను నీ గదిలో పడుకోనివ్వక్క అని బెదురుగా ప్రాధేయపడుతూ అడుగుతుంది శ్యామ. జమున సుకన్య ఆలోచించుకుంటూ, సరే, ఉదయాన్నే మేము లేచేసరికి నువ్వు నా గదిలో కనపడకూడదు అని కోపంగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుంటుంది సుకన్య. శ్యామ కూడా లోపలికి వెళ్ళి కింద దిండు వేసుకుని పడుకుంటుంది. ఉదయాన్నే 4 గంటలకల్లా శ్యామ నిద్రలేచి ఇంటిలో ఉన్న పనులన్నీ చేసుకుని పైకి వెళ్తుంది. పైన ఒక చిన్న లైట్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి మొత్తం అక్కడ చుట్టూ చూస్తుంది. మొత్తం ఆకులతో చాలా చిందరవందరగా ఉంటుంది. శ్యామ
ముందు ఆ ఆకులన్నిటినీ తీసి బయట పారేసి అక్కడ మొత్తం తుడిచేసి శుభ్రం చేసి ఆ గుమ్మానికి ఎదురుగా చిన్న ముగ్గు వేసుకుని ఆ లైటు వెలుతురులో ఆ షెడ్డు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం బూజు పట్టేసింది. అందులో పాత సామానం చెల్లాచెదురుగా ఉండి ఎక్కడ పడితే అక్కడ దుమ్ము దుమ్ముగా ఎలుకలు తిరుగుతూ ఉంటే కొంచెం భయపడుతూ ధైర్యం చేసి లోపలికి వెళ్ళి అన్నీ తీస్తూ ఒక 4 మూటలు కింద గట్టిగా వాటిని కట్టి పైన అటక మీద పెట్టి చీపురుతో మొత్తం ఆ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది శ్యామ. అలా ఆ గదిని కడిగి తనకు నచ్చినట్టుగా శుభ్రం చేసుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి చూస్తే తన గదికి ఆనుకుని ఉన్న మామిడి చెట్టు, పారిజాతం పూల చెట్టు పెద్దగా ఉండి తన గది చిన్నగా ఒక మూలన ఆ గది కప్పబడి నీడని ఇస్తూ గాలి వీస్తూ చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది శ్యామకి. అలా ఆ ప్రదేశం శ్యామకి చాలా బాగా నచ్చుతుంది. అంతా శుభ్రం చేసిన తరువాత శ్యామ తన సామానువన్నీ పైకి తెచ్చుకుని తన గదిలో సర్దుకుని ఆ రూమ్కి చిన్న వాష్రూమ్ ఉంటుంది. అందులోకి వెళ్ళి తన ఫ్రెష్ అయ్యి వస్తుంది. వచ్చి తన బ్యాగ్లో నుండి మొదటిగా తన తల్లిదండ్రుల ఫోటోలు తీసి దండం పెట్టుకుని అక్కడ పెట్టి వెంటనే వినాయకుడి చిన్న తన బ్యాగ్లో నుండి తీసి అరమరలో పెట్టి పక్కనే ఉన్న పారిజాతం పూలు కోసుకొచ్చి మాల కింద కట్టి ఆ వినాయకుడికి వేసి దండం పెట్టుకుంటుంది శ్యామ. వాళ్ళ నాన్నగారు ఎక్కువగా వినాయకుడిని పూజించేవారు. అలా శ్యామకి కూడా వినాయకుడంటే భక్తి ఎక్కువ. అందుకే వినాయకుడు తన దగ్గర ఉంటే ఏ విఘ్నాలు కలగవని ఆ వినాయకుడిని తెచ్చి పూజిస్తూ ఉంటుంది శ్యామ. 2 చేతులు జోడించి వినాయక, ఇప్పటి నుండి నేనిక్కడ ఒక్కదాన్నే ఉండాలి. నాకు నువ్వే తోడుగా ఉండు స్వామి. నేను ఒక్కదాన్ని ఉండేలా నాకు ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఆ వినాయకుణ్ణి కోరుకుంటూ ఉంటుంది శ్యామ. అలా తన పనులన్నీ చేసుకునేసరికి అలసటగా సూర్యకిరణాలు ఆ గదిలోకి పడుతుంటే సమయం 6 గంటలవుతుంది. తెలుస్తుంటే అలసిన శరీరంతో అక్కడే తన తలని వాల్చి వినాయకుని చూస్తూ అలా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది శ్యామ. ఈలోగా కింద నుండి శ్యామ అని జమున గట్టిగా పిలుస్తూ ఉండేసరికి శ్యామ ఆ పిలుపుకి ఉలిక్కిపడి లేస్తూ మెలకు వచ్చి కంగారుగా లేచి ఆ పెద్దమ్మ వస్తున్నా అని వినాయకుడి దగ్గర తను తెచ్చుకున్న కుంకుమ బొట్టును తీసుకుని పెట్టుకుని కిందకి వెళ్తుంది శ్యామ. వస్తున్న శ్యామని కోపంగా చూస్తూ ఏంటే పైన ఉండమన్నాం కదా అని అక్కడే ఉండిపోతే ఇక్కడ పనులు ఎవరు చేస్తారే అని కైకైమని శ్యామ మీద విరుచుకుపడుతుంది జమున. శ్యామ బిక్కుమంటూ ఇప్పుడే చేసేస్తాను పెద్దమ్మ. కింద పనులన్నీ చేసేసి పైకి వెళ్ళాను. వంట పని ఒక్కటే ఉంది, అది కూడా చేసేస్తాను అని కంగారుగా వంటగదిలోకి వెళ్తుంది శ్యామ. ఉదయాన్నే మాకు కాఫీ ఇవ్వాలని కూడా తెలీదా అని కసురుతూ అడిగేసరికి ఇప్పుడే తెచ్చిస్తాను పెద్దమ్మ అని కంగారుగా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ప్యాకెట్ని తీసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తూ ఉంటుంది. ఎప్పుడో తెల్లవారుజామున లేచిన మూలాన అప్పటి నుండి ఏకధాటిగా పనిచేస్తూ ఏమీ ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా అనిపించి అక్కడ కొన్ని పాలు మరుగుతూ ఉంటే జమున చూడకుండా తాగేస్తుంది శ్యామ. ఎవరు చూడలేదనుకుంటూ తరువాత తనకి కొంచెం నీరసం తగ్గి పర్వాలేదు అనిపించిన తర్వాత పాలు మరుగుతూ ఉంటే ఆ పాలల్లో కాఫీ కలుపుకుని వెళ్ళి జమునకి సుకన్యకి ఇచ్చి మిగతా పనులు అన్నీ పూర్తి చేసి వంట పని కూడా పూర్తి చేసి నారాయణ గారికి క్యారియర్ కూడా సర్దుతూ ఉంటుంది శ్యామ. అప్పుడే నారాయణ గారు వంటగదిలోకి వస్తూ అమ్మ శ్యామ, రెడీ అయ్యావా తల్లి? మనం కాలేజీకి త్వరగా వెళ్ళాలి, రారా తీసుకుని వెళ్తాను అని అంటారు నారాయణ. ఆ పెదనాన్న, ఇప్పుడే వంట పూర్తయింది, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని అంటుంది శ్యామ. నారాయణ శ్యామని చూస్తూ తన ముఖంలో కనిపిస్తున్న నీరసాన్ని చూస్తూ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తన పని మొత్తం తనే చేస్తూ ఉండేసరికి
శ్యామని బాధగా చూస్తూ, పిచ్చి తల్లి, అల్లారు ముద్దుగా కాలు కింద కూడా పెట్టనివ్వకుండా పెంచాడు నా తమ్ముడు. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మీ పెద్దమ్మ నిన్ను ఒక పని మనిషిని చేసేసింది. ఆ డబ్బులు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేస్తే ఈ కష్టాలు నీ దరికి చేరవు తల్లి అని ఆయన మనసులో అనుకుంటూ శ్యామని చూస్తూ ఉంటారు నారాయణ. శ్యామ నారాయణ తన వైపే చూస్తూ ఉండేసరికి, ఏంటి పెదనాన్న అలా చూస్తున్నారు అని అడుగుతుంది. కాఫీ కలుపుతూ ఆ కాఫీ కప్పు తెచ్చి నారాయణకి ఇస్తూ అంటుంది శ్యామ. ఆ కాఫీ తీసుకుంటూ, ఏమీ లేదు తల్లి అని తన తల నిమిరి, వంట అయిపోయిందా శ్యామ అని అడుగుతారు. అయిపోయింది పెదనాన్న, మీకు క్యారేజ్ కూడా సర్దేశాను, ఇదిగోండి అని డైనింగ్ టేబుల్ మీద పెట్టి మిగతా పనులు అన్నీ పూర్తి చేసి వంట చేసినవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసి, పెదనాన్న ముందు మీరు టిఫిన్ చేయండి అని పెద్దమ్మ, అక్క అని అందరినీ పిలిచి అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది శ్యామ. సుకన్య శ్యామ పనులన్నీ చకచకా చేసేస్తూ ఉండేసరికి టిఫిన్ తింటూ, అబ్బో పర్వాలేదే, పనులన్నీ చేసి వంట కూడా బాగానే చేసేసావు అని సుకన్య తింటూ శ్యామతో అంటుంది. జమున కూడా వంట చాలా బాగా చేసావు అని శ్యామని పొగిడి ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు అలా పొగుడుతూ తింటుంటే శ్యామకి ఉదయం నుండి పడిన కష్టమంతా చిటికెలో మాయమైనట్టు అనిపిస్తుంది. శ్యామ చాలా చాలా ఆనందపడిపోతూ తను కూడా ఒక ప్లేట్లో వడ్డించుకుంటూ తింటూ ఉంటుంది. అలా అందరూ తింటున్నప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఒక జీప్ వచ్చి ఆగుతుంది. శ్యామ ఆ ఆగిన జీపు వైపు చూసి ఆ జీప్ని గుర్తుపట్టి అమాంతం తన గుండె ధర పెరిగిపోతూ ఉంటే భయంతో తనతో పాటే ఆ టిఫిన్ ప్లేటును కూడా పట్టుకొని వంటగదిలోకి పరుగున వెళ్ళిపోతుంది శ్యామ. తింటున్న జమున, సుకన్య శ్యామని అలా వెళ్ళిపోతుందేంటి, ఏమైంది దీనికి అనుకుంటూ గుమ్మం వైపు చూసేసరికి ఎదురుగా జీప్ ఆగుతూ అందులో నుండి కేశవ దిగి లోపలికి నడుచుకుని వస్తూ ఉంటే కొనసాగుతుంది. తరువాత ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే.